హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. మన టేస్టీ వంటల్లో ఈరోజు బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో ఓవెన్ లేకుండా, బ్లెండర్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా 3 కోడిగుడ్లు తీసుకుందాం. 1 కప్పు మైదా పిండి. ఈ మైదా పిండి ఉండలు లేకుండా ఇలా జల్లించుకోవాలి. అరకప్పు చక్కెర. ఈ అరకప్పు చక్కెరని మిక్సీ పట్టేసుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా 2 బౌల్స్ తీసుకొని చిల్లులున్న గరిటె ఒక దానిపై పెట్టుకొని ఎగ్స్ దానిపై వేసుకోవాలి. ఎగ్స్ ఎల్లో వైట్ సపరేట్ చేసుకోవాలి. మిగతా 2 ఎగ్స్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ వైట్ అంతా ఇందులో పోసేసుకుందాం. ఈ విస్కర్తో 10-15 నిమిషాల వరకు ఇలా అనుకోవాలి. చూడండి, ఇలా నురగలుగా క్రీమ్ లాగా అయ్యేంత వరకు అనుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా విస్కర్తో అనుకోవాలి. ఈ ఎగ్ ఎల్లో కూడా ఇలా కలిపేసుకుందాం. ఇందులో కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఎగ్ ఎల్లో వైట్ కూడా ఈ బౌల్లో పోసేసుకొని కలిపేసుకుందాం. ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్సీ, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం. ఈ కేక్ బౌల్లో ఆయిల్ వేసుకొని దానికంతా కూడా రాసేసుకోవాలి. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని దీనికంతా అంటుకునేలా ఇలా అనుకోవాలి. ఈ కేక్ పిండి అంతా ఇందులో వేసేసుకుందాం. ఈ బౌల్ ఇలా అనుకోవాలి. ఇలా అనుకోవడం వలన మధ్యలో గ్యాప్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఫైనల్గా టూటీ ఫ్రూటీ వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ దానిపై పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇసుక పోసుకొని స్టాండ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కేక్ బౌల్ పెట్టేసుకొని పైన కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని 30 లేదా 40 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ కేక్ మనకు అయిందో లేదో అని ఒక పుల్ల తీసుకొని ఇలా గుచ్చి చూడాలి. పుల్ల గుచ్చి చూస్తే కేక్ అంటుకున్నట్టయితే ఉడకనట్టు. చూడండి, మనకి ఏమాత్రం అంటుకోలేదు, బాగా ఉడికింది. ఈ కేక్ సైడ్ అంతా కూడా చాకుతో ఇలా అనుకోవాలి. దీనిపై ప్లేట్ పెట్టుకొని ఉల్టా వేసేసుకొని ఇలా కొట్టుకోవాలి. ఈజీగా వస్తుంది మనకు కేకు. ఇంతేనండి, మన బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ రెడీ. చూడండి ఎంత స్మూత్గా స్పాంజీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, మన ఇంట్లో బర్త్డే ఫంక్షన్లకు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. మా కేక్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటలతో మన టేస్టీ వంటల్లో మళ్ళీ కలుద్దాం.